దేశంలో యువత తలుచుకుంటే ఎంతటి పవర్ఫుల్ ప్రభుత్వమైనా సరే మోకరులకు తప్పదని ఇటీవల జరిగిన నీట్ పేపర్ లీక్ వ్యతిరేక ఉద్యమం నిరూపించింది. విద్యార్థుల హక్కుల కోసం జంతర్ మంతర్ వేదికగా సుదీర్ఘ పోరాటం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ తన మొదటి అడుగులోనే ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ అద్భుతమైన యువజన పోరాటం దెబ్బకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాదాపు 2 నెలల పాటు సాగిన ఈ చారిత్రాత్మక పోరాటం ఒక ముగింపుకొచ్చింది. అయితే సీజేపీ ఇక్కడితో ఆగిపోవడం లేదు. నీట్ ఉద్యమ సక్సెస్ ఇచ్చిన జోష్తో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత సమస్యలను తెలుసుకోవడానికి సరికొత్త మాస్టర్ ప్లాన్ అనౌన్స్ చేసింది. అసలు ఈ నేషనల్ వైడ్ లిజనింగ్ టూర్ ఏంటి, మహారాష్ట్రలో జరగబోయే కీలక మీటింగ్ వెనుక ఉన్న వ్యూహాలేంటి, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ రాజీలేని పోరాటం చేసింది. నిరంతర ఆందోళనలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ అహంకారపూరిత ప్రభుత్వం యువత శక్తి ముందు తలవంచక తప్పలేదని, విద్యార్థులు ఏకమైతే దేన్నైనా సాధించగలరు అని ఈ విజయం నిరూపించిందని సీజేపీ ముఖ్య ప్రతినిధి గౌరవ్ దాస్ గర్వంగా ప్రకటించారు. ఈ సుదీర్ఘ పోరాటంలో అండగా నిలిచిన దాదాపు 50 మందికి పైగా కీలక వాలంటీర్లతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత రాబోయే తరంలో ఒక కొత్త ఆశలు, ఆత్మవిశ్వాసం చిగురించాయని పార్టీ గుర్తించింది. ఈ ఊపును ఇలాగే కొనసాగిస్తూ యువత గొంతుకగా మారడమే లక్ష్యంగా సీజేపీ తదుపరి అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఈ తదుపరి కార్యాచరణను పక్కాగా ప్లాన్ చేయడానికి సీజేపీ తన మొదటి అడుగును మహారాష్ట్రలో వేస్తోంది. బుధవారం మరియు గురువారం 2 రోజుల పాటు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ వేదికగా అత్యంత కీలకమైన వ్యూహాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో పాటు పార్టీ అధికార ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల సంస్థాగత లీడర్లు హాజరు కానున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ ఏ దిశగా ప్రయాణించాలి, కేవలం విద్యార్థి సమస్యలకే పరిమితం కావాలా, లేక దేశవ్యాప్తంగా ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలా అనే భవిష్యత్ రోడ్ మ్యాప్ ను ఈ 2 రోజుల భేటీలోనే అధికారికంగా ఖరారు చేయనున్నారు. ఛత్రపతి సంభాజీనగర్ మీటింగ్ ముగిసిన వెంటనే సీజేపీ దేశవ్యాప్తంగా నేషనల్ వైడ్ లిజనింగ్ టూర్ ప్రారంభించనుంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే, ఇది సాధారణ రాజకీయ నాయకులలాగా కేవలం స్పీచ్లు ఇవ్వడానికి చేసే పర్యటన కాదు. దేశంలోని ప్రతి గ్రామం, పట్టణం, కాలేజీలోని యువత, విద్యార్థుల దగ్గరకు వెళ్లి వాళ్ళ ఆకాంక్షలేంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న ఉద్యోగ, ఉపాధి, విద్యా సంస్థలు ఏంటో స్వయంగా వినడానికి ఈ టూర్ను డిజైన్ చేశారు. ప్రతి రాష్ట్రంలో ఉన్న తమ వాలంటీర్ నెట్వర్క్ ద్వారా యువత అంచనాలు, దేశంపై వాళ్లకున్న భావాలను సేకరించి వాటి ఆధారంగానే సీజేపీ తన తదుపరి పొలిటికల్ మరియు ఆర్గనైజేషనల్ స్ట్రాటజీని నిర్మించబోతోంది. ఈ టూర్కు సంబంధించిన పూర్తి స్కెడ్యూల్ మరియు ఏ ఫార్మాట్ లో ఇది సాగనుంది అనే వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనల ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఒక తాత్కాలిక ఉద్యమ సంస్థగా మిగిలిపోవాలి అనుకోవడం లేదు. యువత అండతో దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధమవుతోంది. మరి సీజేపీ తలపెట్టిన ఈ దేశవ్యాప్త లిజనింగ్ టూర్ సక్సెస్ అవుతుందా? సాంప్రదాయ రాజకీయ పార్టీలకు ఈ యూత్ ఫోర్స్ గట్టి పోటీ ఇవ్వగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.